హలో ఫ్రెండ్స్, మార్కెట్లో కొత్తగా గ్రాసరీ కంటైనర్స్ చాలా ట్రెండీగా క్యూట్గా వచ్చేసాయి. మనం అప్పట్లో యూజ్ చేసే మసాలా డబ్బాలు స్టీల్లో వస్తాయి లేదా ప్లాస్టిక్లో ఒక 7 కప్పులు ఇచ్చి దాని మీద ప్లేట్స్ కప్పేలా ఉంటాయి. వాటితో కంపేర్ చేస్తే ఇవి ఒక్కొక్క దానికి సపరేట్గా లిడ్ ఉంది. ఇంకా అలా రొటేట్ అవుతూ ఉండడం వల్ల ఏది కావాలో అటువైపు తిప్పుకొని ఎత్తుకోవచ్చు అనమాట. కింద పడుతుంది అనే బాధ లేకుండా, ఒక గ్రాసరీ ఇంకో దాంతో పడుతుందని బాధ లేకుండా వాటిని మనం సపరేట్గా ఇండివిజువల్గా యూజ్ చేసుకోవచ్చు. అదే ఆ మసాలా డబ్బాలు అవి చూసినట్లయితే ఒకటి ఎత్తితే ఇంకో దాంతో పడే ఇది ఉంటుంది. ఇంకా సపోజ్ మూత లేదంటే దాంతో డస్ట్ పడడం కానీ లేదా స్లిప్ అవ్వడం కానీ ఇటువంటివి జరుగుతాయి. ఇది స్లిప్ అయినా కూడా ఏ ఇబ్బంది ఉండదు. సో అడ్వాంటేజ్ వైజ్ చూస్తే మన ఓట్ అయితే ఈ ట్రెండీ కిచెన్ వైర్స్కి ఇవ్వచ్చు. ఇంకా కిచెన్ పెద్దదిగా ఉంటే అసలు ఈ గ్రాసరీ కంటైనర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తుందన్నమాట. మరి మీ ఓటు దేనికి? మసాలా డబ్బాలకా లేదా ఇప్పుడు కొత్తగా మార్కెట్లోనే ఈ ట్రెండీ గ్రాసరీ కంటైనర్స్కా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రోడక్ట్ కాస్ట్ అయితే మార్కెట్లో 300 రూపీస్ నుంచి 2800 వరకు కూడా ఉంది. అంటే ఆ కంటైనర్స్లో సేమ్ మోడలే ఎందుకు ఇంత ప్రైస్ డిఫరెన్స్లో ఉంది అంటే అందులో యూజ్ చేసిన ఆ ప్లాస్టిక్, ఆ స్టీల్ లిడ్, ఆ సెంటర్ స్టాండ్, ఈ కంటైనర్స్ యొక్క క్వాలిటీ బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది. ఇంకా బ్రాండ్ వాల్యూ ఇవన్నిటికీ కలిపి కాస్ట్ అనేది ఉంది. సో 300లోనూ సేమ్ మోడల్ దొరుకుతుంది, 2800లోనూ సేమ్ మోడల్ దొరుకుతుంది. అండ్ మనకి ఏ ప్రైస్ రేంజ్ సూటబుల్గా ఉంటుందో ఆ క్వాలిటీ లభిస్తుందన్నమాట. ఇంకా 16 కంటైనర్స్లో మేమైతే గ్రీన్ టీ ఒకదాంతో, పసుపు పొడి, ఇంకా గరం మసాలా, మెంతులు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవి పై ర్యాక్లో వేసుకున్నాము. అండ్ ఇది మేము ప్రియారిటీ బట్టి పైన కింద అని వేయలేదు, కంటైనర్స్లో వేయాలి కాబట్టి అలా సెట్ చేసుకున్నాము. కావాల్సింటే మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి పైన కింద అలా మార్చి కూడా పెట్టుకోవచ్చు. మరి కింద ఉన్న ర్యాక్లో అయితే గ్రౌండ్ నట్స్, ఇంకా నువ్వులు, బాదం పప్పు, షాజీరా, మిరప్పొడి, ధనియాల పొడి, ఈ పప్పు అలా వీటిని వేసుకున్నాము. సో ఇది ఎంత మాత్రం హెల్ప్ అవుతుందో యూజ్ చేసిన తర్వాత చెప్తామే ఫీడ్బ్యాక్ కమెంట్స్లో. మరి మీరు ఎటువంటి కంటైనర్స్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి మాకు.